యేసు ప్రభువైన దేవుడు మనకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని వాతావరణాన్ని బట్టి ఆయనకు ప్రత్యేక వందనాలు మొదట తెలుపుకుంటూ తర్వాత మీరు ఇక్కడ మరి ఈ యొక్క కూడికలో ఉన్నందుకు కూడా మీకు కూడా పేరు పేరున శుభములు కలుగును గాక. అయితే ఇప్పుడు ఈ సమయంలో ఈ రాత్రిపూట సమయంలో మరి మనము దేవుడి యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి మనము చర్చించాలనుకుంటున్నాం. అయితే ప్రత్యేకంగా ఏంటంటే దేవుడే యేసు ప్రభువే మనకు తోడు ఉంటే ఏదియు మన దగ్గర రాదు. ఆయన ప్రేమ ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ దేవుడు ఉంటాడని మనము క్రైస్తవులు బిడ్డలం కనుక మనం నమ్మాలి. కానీ ఈరోజు చెప్పబోయే ముఖ్య అంశం ఏంటంటే గాడ్స్ లవ్, జీసస్ లవ్, క్రీస్తు దేవుడి యొక్క ప్రేమ. అంటే దేవుని ప్రేమ అనేది చాలా పెద్ద అంశం. మనం అనుకుంటే ఏదో ఇంత దేవుడు గాడ్స్ లవ్ అనుకుంటే అయిపోయి కాదు. అదొక సమందరం, అంటే సముద్రము కన్నా గొప్పది, అంత లోతైంది ఆయన ప్రేమ. ఎందుకంటే అది ఆయన ప్రేమను మనము ఇట్లా కొలవలేము. మెజర్మెంట్స్ వి కాంట్ మెజర్ లవ్ ఆఫ్ జీసస్. ఆయనది అంత పెద్ద ప్రేమ, అది చెప్పలేనిది, మరి మనము అంతులేనిది, అది లెక్క పెట్టలేనిది. వి కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్ లవ్ ఆఫ్ జీసస్ మీన్స్ అంత గొప్ప ప్రేమ అతను. అయితే ఆ యొక్క ప్రేమను బట్టి మనము యేసు ప్రభువుల వారి యొక్క సన్నిధిలో మనము ఉన్నప్పుడు ఆయనను మాత్రమే మన దేవుడిగా అంగీకరించాలి. ఆయన తప్ప వేరే దేవుడు లేడు. ఎందుకంటే అంత ప్రేమించే దేవుడు ఈ ప్రపంచంలో యూనివర్సల్ అని లేడు. కనుక ఆ యొక్క గొప్ప అంశం నుండి ప్రేమ అనే యేసుక్రీస్తు ప్రేమ అనే అంశంలో ఒక ముఖ్యమైన 3 విషయాలను మాత్రం మనం, ఎందుకంటే అది చాలా పెద్ద సబ్జెక్టు. మనం చెప్పిన గంటల్లో తరబడి చెప్పిన, దినం తరబడి చెప్పినా కూడా అది మనకు అంతుబట్టదు. కనుక ఒక ముఖ్యమైన 3 విషయాలు యేసుక్రీస్తు యొక్క ప్రేమను గురించి తెలుసుకుందామని మీతో మనవి చేస్తున్నాను. మరి దయచేసి మీరు అందరూ ఓపికతో ఈ యొక్క ప్రేమ అనే టాపిక్ను, ప్రేమ అనే సబ్జెక్టును మీరు వినాలని కోరుకుంటూ మనం అంశంలోకి వెళ్ళిపోదాం. అయితే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రేమలో ఒక 3 అంశాలను మీరు చెప్పాను కదా. నెంబర్ 1, when did God start loving us? దేవుడి ప్రేమ ఎప్పుడు మొదలైనది? ఇన్ తెలుగు ఉంటుందంటే ఏ సార్ పెట్టడానికి రాదు. దేవుడు అంటే ఇప్పుడు మనం చెప్పే సబ్జెక్ట్ కనుక అది ఉంటుంది. తర్వాత వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్స్ లవ్? యేసు దేవుడి ప్రేమ ఎలాంటిది, దాని యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి అనే 2వ పాయింట్. 3వది వచ్చి వాట్ బ్లెస్సింగ్స్ డూ వీ రిసీవ్ వెన్ వీ లవ్ గాడ్? దేవుణ్ణి ప్రేమించడం వలన, యేసు దేవుణ్ణి ప్రేమించడం వలన మనము పొందే ఆశీర్వాదములు ఎటువంటివి, అవి ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనం విశదీకరణలోకి వెళ్ళి తెలుసుకుందామని నా యొక్క మనవి మీకు చేస్తున్నాను. కనుక మీరు ఈ యొక్క యేసు దేవుడి ప్రేమ అనే ఈ యొక్క ముఖ్య అంశమును మీరు గ్రహించాలి, వినాలి. మరి ఉన్న ఆ కొద్దిసేపైనా మీరు దయచేసి మనసు ఇక్కడ పెట్టి వినాలని కోరుకుంటూ మనం అంశంలోకి మరోసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్న అంశంలో అయితే ఒకటి, నెంబర్ 1, దేవుడు మనలను ఎంతో ప్రేమిస్తాడు. అయితే అసలు ఈ ప్రేమ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎలా అంటే జగత్ పునాదులు వేయక మునిపే ప్రేమించి మనల్ని ఏర్పరచుకున్నాడు యేసు ప్రభువు.
జగత్తు పునాదులు అంటే ఏంటి చెప్పండి? నేను అంటే అడగకూడదేమో. జగత్తు అంటే భూమి ఆకాశం యా. అయితే భూమి ఆకాశ తార నక్ష సముద్రములు సృష్టించక ముందే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, సెలెక్ట్ చేసుకున్నాడు. అది అంత గొప్ప ప్రేమ గల దేవుడు. అయితే దేవుని ప్రేమ ఎంతో మహనీయమైనది, గొప్పనైనది, చెప్పలేనిది, విప్పలేనిది. అది ఆయన దేవుడి ప్రేమ ఇంత అని నువ్వు ఎంత నీ హ్యాండ్స్ స్ట్రెచ్ చేసి చెప్పినా కూడా మనము ఆయన ప్రేమను వెళ్ళలేనిది, చెప్పలేనిది, వివరించలేనిది. ఎస్ ఎస్. అయితే అది భూమి ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పదని మానవుని శాశ్వతమైన ప్రేమతో దేవుడు లవ్ చేస్తాడు. యేసయ్య ఆయన ఆర్డినరీ పర్సన్ కాదు, అబద్ధమాడే మానవుడు లాగా అబద్ధమాడే దేవుడు. కనుక ఆయన ఏదైనా ప్రేమిస్తే దేవుణ్ణి లైక్ చేస్తే, దేవుడు మనల్ని యేసయ్య లైక్ చేస్తే శాశ్వతమైన పర్మనెంట్ లవ్. ఎస్, ఇంకా ప్రేమకు తిరుగులేదు. అటువంటి ప్రేమ ఆయనతో మనల్ని ప్రేమిస్తాడు. ఎస్. అయితే ఇంకొకటి, ఇది మీ దగ్గర ఎట్లా సార్ ఉందా? ఎఫ్ఎస్సి 1:6 చదవాలి. ఇంగ్లీష్లో చదివితే ఆయనకు అర్థమవుతుంది. ఎస్, దట్స్ వై ఆయన ఏమంటుండంటే జగతి పునాదులు అంటే ఏకముందే మనల్ని ఎన్నుకున్నాడని మీకు చెప్పడానికి కొంచెం ఇంగ్లీష్లో చెప్తే బాగుంటుంది అనుకున్నా. ఆయన మీరు రేపటి నుంచి బైబిల్ తీసుకొని రావాలి, దయచేసి ఇంగ్లీష్ బైబిల్ ఉండాలి. తర్వాత యెహోవా 4:8-10. అరే ఉన్నది చెప్తాం సార్, బాగుంటుంది. 1 యోహాను సార్, 1 యోహాను 4, అదే 1 యోహాను 8-4 చాప్టర్ 8 verses 8-10. 4 verses 8-10 చెప్పచ్చు. అయితే ఈ యొక్క డోంట్ డిస్టర్బ్ మీ, ఈ యొక్క దేవుని ప్రేమ, యేసుని ప్రేమ అంతులేనిది. మన యేసు ప్రభు ఆయనకు ఒక పేరు ఉంది. ఏమనంటారంటే ఆయన ప్రేమ స్వరూపి. ప్రేమ స్వరూపి అంటే అటువంటి స్వరూపం, అటువంటి ప్రేమ ఇంకెవ్వరు ప్రేమించరు. అందుకే ఆయనకు ఆ పేరు వచ్చింది, ప్రేమ స్వరూపి. ఎవరిని అనడు, ఎవరిని, ఏ దేవుణ్ణి ఎవరిని అనడు. యేసు ప్రభువును మాత్రమే ప్రేమ స్వరూపి అంటారు. అది ఆయనకున్న గొప్పతనం, ఆయనకున్న పేరు కానీ, ఆయనకున్న వాల్యూ కానీ. అసలు ప్రేమ లేనివాడు దేవుడిని ఎరుగరు. ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావు ఇతరులను, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ఎప్పుడు ప్రేమిస్తావు, నీ సహోదరుని ఎప్పుడు ప్రేమిస్తావు, శత్రువుని ఎప్పుడు ప్రేమిస్తావు, అప్పుడు దేవుడు నీ యందు ఉంటాడు. ఆ ప్రేమ ఉంటేనే దేవుడు నిన్ను ఎరుగుతాడు. అంటే ఎవరి దగ్గర ప్రేమ లేదో దేవుడు వాళ్ళ దగ్గర ఉండడు. ఇట్స్ ట్రూ, ఇది నిజం. దయచేసి మీరు నమ్మాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనం ఆయన ప్రేమ స్వరూపి కనుక మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి అని ఆయన కోరుకుంటాడు. ఆవలించొద్దు. అయితే యేసు దేవుడు ఏది చేసినా కూడా ఆయన లవ్తో చేస్తాడు, ప్రేమతో చేస్తాడు. ఆయన ప్రేమతో చేస్తాడు, మనస్ఫూర్తిగా చేస్తాడు, హృదయంతో చేస్తాడు. మనము కూడా ఆయన యొక్క ప్రేమను హృదయపూర్వకముగా అంగీకరించాలి. హృదయము పెట్టి మనసు పూర్తిగా ఆయన ప్రేమను అంగీకరిస్తేనే అప్పుడు ఆయన సంతోషిస్తాడు. అది దేవుని యొక్క నేచర్. అదే ఎఫ్ఎస్సి 3:18 దేవుని ప్రేమను రుచి చూడకుండా మనం ఎప్పుడు కానీ, చాలామంది ఏం చేస్తారు అంటే రుచి చూచి, నీ ఫేవరెట్ సార్, కానీ అందరు ఏం చేస్తారు అంటే నువ్వు అన్నట్టు నీ మనసు, అందరు రుచి చూసి ఎరగరు. యేసయ్య ప్రేమ, దేవుడి ప్రేమ అని రుచి చూసి ఎరగమన్నాడు. నా ప్రేమ ఏందనేది రుచి చూచి ఆయన ప్రేమని, ఎస్, రుచి చూడకుండానే ఏం చేస్తాడంటే మధ్యాహ్నం
వదిలిపెడతారు, వెళ్ళిపోతారు, దేవునికి దూరం అవుతారు, ఆయన ప్రేమను పొందలేకపోతారు. ఎందుకంటే రుచి చూడలేదు, రుచి చూడలేదు. అందుకే ఆ ప్రేమ గురించి వాళ్ళకి తెలియదు. రుచి చూస్తే కానీ యేసయ్య ప్రేమ అంటాడు కూడా. మీరున్నారు పెద్దలు అంటారు, ఆయన సహవాసం చేస్తే కానీ ఆడేందనేది తెలియదు. వెంబడి తిరిగితేనే కానీ అతడు మంచిగా చెడు అని తెలుస్తుంది. వాట్ ఈస్ హిస్ నేచర్. ఎస్, అది. అయితే అటువంటి దేవుడు మనకుండగా మనం ఎందుకు అతన్ని ప్రేమను పొందకూడదు అంటే ఏమంటాడంటే దేవుడు, యేసయ్య నా ప్రేమను మీరు రుచి చూసి ఎరిగితే నేను మిమ్మల్ని ఎరుగుతా. యు అండర్స్టాండ్? నా ప్రేమ మీరు నన్ను రుచి చూసి ఎరిగితే తెలుసుకుంటే నిన్ను మేము ఐ లుక్ టు యూ, లుక్ టు మీ. యా, అది. అయితే అదేవిధంగా ఈ యొక్క దేవుడి ప్రేమలో ఇప్పుడు బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్కు ఇన్ యువర్ లాంగ్వేజ్ పొడుగు, వెడల్పు, హైటు, లోతు అంటే ఇన్ ఇంగ్లీష్ డెప్త్, హైట్ అండ్ బెడ్. ఎస్, ఇవి యేసయ్య ప్రేమలో ఏ క్వశ్చన్ కూడా కనిపించవు అసలు. ఆయన ప్రేమకు నువ్వు మెజర్మెంట్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనలేవు, తర్వాత వెడల్పు పొడుగు లోతు డెప్త్ అని కూడా అనలేవు. ఎందుకంటే ఆయన ప్రేమ అంత గొప్పది. ఎస్, అన్లిమిటెడ్, లిమిట్లెస్, అంత గొప్ప ప్రేమ. అయితే ఇంకొకటి ఏంటంటే అతని ప్రేమలో ఇవన్నీ కొలతలు ఉండవు. తర్వాత ఆయన ప్రేమను కూడా మనం వి కాంట్ మెజర్. వి కాంట్ మెజర్. ఎస్, అయితే ఇది ఎటువంటిదంటే మారనిది, మరవనిది. దెర్ ఇస్ నో చేంజ్ ఎట్ ఆల్. There is no forget. You don't forget means marvel means what is it? unforget. Yes, this unforget love of Jesus. ఇది మరవలేని ప్రేమ, మారని ప్రేమ. అది యేసయ్య స్పెషల్. ఎస్, అది. అయితే మనం ఏమంటామంటే ఇది యోహాను 3:16 3 chapter 16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. వాట్ ఈస్ కాల్? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎందుకు ప్రేమించను? ఆయన తండ్రి ప్రణాళిక ప్రకారము ఈ భూలోకమునకు పాపులను క్షమించుటకు, రక్షించుటకు, నశించిపోయిన వెతికి రక్షించుటకు ఆయన ఈ లోకమునకు వచ్చాను. తండ్రి ప్రణాళిక నెరవేరుటకు. ఎస్, అది చేయడానికి వచ్చినప్పుడు ఆయన ఏంటంటే మనుషులను ప్రేమించడమే యేసయ్య యొక్క గొప్పతనం. అయితే తండ్రి ఏం చెప్తారంటే ఈ యొక్క మానవాళి లోక కళ్యాణం కోసము నువ్వు భూలోకంలోకి వెళ్ళి మానవ రూపిగా వెళ్ళమంట. అయితే ఇక్కడ ఒకవేళ గిట్లా తండ్రి ప్రణాళిక నెరవేరకపోతే, ఆయన ఈ లోకానికి రాకపోతే, మానవ రూపిగా రాకపోతే మనకు స్థితి గతి ఈ విధంగా మనం కూర్చుండటం కాము. ఇవన్నీ మనకు నోవేర్, ఇవన్నీ ఉండేటివి కావు. ఆయన తన ఏకైక అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకమునకు మానవ రూపిగా పంపి, ఎవరైనా నీ కొడుకుని ఏమంటే బలిగా ఇస్తావా? ఇయ్యము. అది దేవుడి చిత్తం ఉంటేనే. అది కూడా దావీదు మహారాజు ఎట్లాగా ఆయనకు తెలుసు ఏందనేది. ఆయన అంత నమ్మకస్తుడు, దేవుడి మీద అంత నమ్మకం, విశ్వాసం పాత్రుడు ఆయన. కనుక ఆయన ఒప్పుడు. కానీ మన మానవులు అరే నీకు లేక కొడుకు పుడితే అరే వాటిని కొట్టేరే అంటే కొట్టేస్తామా? వి కాంట్. మనకు అంత ధైర్యం రాదు, తెగింపు రాదు, మనం చేయలేము. కానీ
దేవుడు అతన్ని సిల్వపై బలియాగము చేసినాడు, బలి ఇచ్చినాడు. ఎవరి కోసం? లోక కళ్యాణం కోసం, ఈ మానవాళి కోసం. అది యేసయ్య ప్రేమ, అది యేసయ్య ప్రేమ, అది యేసయ్య ప్రేమ. ఎస్. అయితే ఆయన బలిగా అర్పించి, అయితే అదే కొరింథీ 1 కొరింథీ 13:4-8 దేవుని ప్రేమ హద్దులు అంతము పాపము లేనిది. దానికి నువ్వు అన్నావు ఇందాక చూసాడు. ఎస్, లిమిట్లెస్. హద్దులు లేవు, అంతము లేదు. అంతం అంటే దెర్ ఇస్ నో ఎండ్ ఎట్ ఆల్. No response to question only. There is no end at all. There is no end at all. Friend, end చివర. గర్ల్ ఫ్రెండ్, end. బాయ్ ఫ్రెండ్, end. బట్ దేవుని ప్రేమకు దేర్ ఇస్ నో నో ఎండ్. అంతము లేనిది, ఎండ్ అనేది ఉండదు అయ్యగారి ప్రేమలో, యేసయ్య ప్రేమలో. అది స్వచ్ఛమైన ప్రేమ మన యేసుది. ఏ దానికైనా ఉంటుంది ఎండ్. దేర్ ఇస్ నో ఎండ్. ఎండ్లెస్ లవ్. దిస్ ఇస్ ద లవ్ ఆఫ్ జీసస్. దిస్ ఇస్ ద లవ్ ఆఫ్ జీసస్. ఎస్. అయితే ఏమంటాడంటే ఇది అంతము పాపము లేనిది కనుక గాడ్స్ లవ్ ఈజ్ ఎటర్నల్, అన్లిమిటెడ్, కన్సిస్టెంట్, unchanging, fearless, greater than parental love, endless love. ఈ లోకంలో దేవుని ప్రేమతో పోల్చేది నో కంపారిజన్ ఎట్ ఆల్. నో కంపారిజన్. ఇస్ ద జీసస్ లవ్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ. ఎస్, అది యేసయ్య ప్రేమ. ఇప్పుడు చెప్పాను కదా, ఎన్ని చెప్పాను. గాడ్లో పెట్టుకుంటుంది ఎటర్నల్, అన్లిమిటెడ్, అన్సేఫ్, చేంజ్, నో ఫియర్లెస్. అబ్బాబ్బాబ్బా, ఈ కాన్. అంత గొప్ప దేవుడు, అంత మంచి ప్రేమ. అయితే ఇంకొకటి, ఇది దీంట్లో ఏమొచ్చిందంటే, ఒకటి నెంబర్ 2 ఏమొచ్చిందంటే వాట్ బ్లెస్సింగ్స్ డు వి రిసీవ్ వెన్ వి లవ్ గాడ్, అదొకటి ఉంది. తర్వాత వాట్ ఆర్ ద క్యారెక్టర్. ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఎండ్లెస్ కానీ, లవ్ కానీ, ఎటర్నల్ కానీ, ఫియర్లెస్ కానీ, పేరెంట్స్ కానీ, ఇవన్నీ ఆ దేవుడి యొక్క ప్రేమలో ఉన్న ముఖ్యమైన లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్స్ లవ్. జీసస్ ఈజ్ అవర్ గాడ్. ఆయన లవ్, అటువంటి లక్షణాలు ఈ ప్రేమలో ఉన్నవి. నెంబర్ 3 వచ్చి వాట్ బ్లెస్సింగ్స్ వి డూ రిసీవ్ వెన్ వి లవ్ గాడ్. దేవుని నువ్వు ప్రేమించినప్పుడు నువ్వు ఎటువంటి బ్లెస్సింగ్స్, ఎటువంటి ఆశీర్వాదాలు పొందో. 3rd పాయింట్. అయితే యోహాన్ 4:19 దేవుణ్ణి విశ్వాసంతో ప్రేమించాలి. దేవుణ్ణి ఎట్లా ప్రేమించాలి? ఫెయిత్ఫుల్ లవ్. దేవుణ్ణి ప్రేమించే ఫెయిత్, విశ్వాసం, బిలీవ్, నమ్మాలి. ఎవరిని నమ్మాలి? మన యేసు ప్రభు ప్రేమను నమ్మాలి, ఆయనను నమ్మాలి. ఎప్పుడైతే నీ హృదయపూర్వకంగా ఆయన నమ్ముతావో అప్పుడే నీకు సర్వస్వం ఇస్తాడు. ఏం బ్లెస్సింగ్స్ అని చెప్తా నీకు. ఐఎమ్ గోయింగ్ టు టెల్ వాట్ బ్లెస్సింగ్స్ వి రిసీవ్ ఫ్రమ్ హెవెన్లీ ఫాదర్. అయితే ఆయనది ఏంటంటే, అప్పుడు మనము ఎప్పుడైతే యేసయ్యను నువ్వు మనసు హృదయపూర్వకంగా, హార్ట్ఫుల్గా, నీ మనస్సాక్షిగా అతన్ని ప్రేమిస్తావో, విశ్వసిస్తావో, అప్పుడు నీకు నిత్య జీవము ఉంటుంది. నిత్య జీవం, డైలీ. వాట్ వి కాల్ ఇన్ ఇంగ్లీష్ నిత్య జీవం. నిత్య జీవం అంటే ఇంగ్లీష్లో టెల్ మీ సార్. Eternal life రోజు ఇయ్యాడు. యేసయ్య నిత్య జీవం ఇస్తాడు ఆయన ప్రేమిస్తే. బైబిల్లో ఉంది. డోంట్ సే. Listen to me. సో సారీ. Once for all. Eternal life comes after death, not while you live. I'm telling love of Jesus, God's love. Everlasting life. Not after, Good. not Everlasting life. no back friend. Go ahead. This is the whole. I'm telling about love of Jesus. You know that? The subject. Yeah.
accepted. టెలింగ్. అయితే ఆయన ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో నమ్ముతావో, ఎప్పుడైతే నువ్వు ఆయన లోబడి ఉంటావో, ఆయన నీకు నిత్య జీవం ఇస్తాడు. మనము ఆయన చేసే మేలులు ఎట్లుంటాయంటే, మనం మళ్ళా ఇంకెవరు నోబడి విల్ నోబడి కెనాట్. ఎందుకంటే ఆయన అటువంటి ప్రేమ, అటువంటి నమ్మకము, అటువంటి స్వచ్ఛమైన పరిశుద్ధమైన ప్రేమ అని మీకు తెలియాలని చెప్తున్నా. ఎందుకంటే ఆ ప్రేమ ఇంకెవరు ఇవ్వలేరు, ఓన్లీ జీజస్, ఓన్లీ జీజస్. ఇంకొకటి, దేవుడికి మనం ఎప్పుడైతే సరెండర్ అవుతామో, లోబడతామో, అంగీకరిస్తామో, ఆయన మాట వింటామో, అప్పుడే ఆయన ప్రేమించినట్టు లెక్క. లేకపోతే దేవుడు మీకు కేర్ చేయడు. మన బిడ్డ నా మాట వినండి. ఎగ్జాంపుల్, యూదులు, ఇజ్రాయెల్ మాట వినలే, ఏమైపోయారు? దాస్యంలోకి వెళ్ళిపోయారు. ఎస్, ఓన్లీ జీసస్ ప్రేమను, మాటను తిరస్కరించుండు. తెలివి లేని వాళ్ళు, అజ్ఞానులు. అందుకే ఆ విధంగా 430 సంవత్సరములు బానిస జీవితం గడిపిండ్రు. దేవుడి మాట వినక, దేవుడి ప్రేమ పొందక. అయితే యేసయ్యకు లోబడి ఆయన ప్రేమిస్తే మరణము, మరి ఎటువంటి దుష్ట శక్తులు, సాతాను శక్తులు నీ దగ్గరికి రావు. మరణం నీ దగ్గరికి రాదు, దుష్టక్రియలు నీ దగ్గర రాదు, మంత్ర తంత్ర శక్తులు, పిశాచ శక్తులు వెళ్ళిపోతాయి అంతే. ఆయన నీ అందుంటే, ఆయన ప్రేమ నువ్వు పొందితే ఇవన్నీ రావు. మరణం కూడా డెత్ ఆల్సో బాగా వెళ్ళిపోతుంది అంతే. అది దేవుళ్ళో ఉన్నది. అయితే చివరకు వచ్చేసినాము. ఎప్పుడైతే ఆయన దగ్గరకు మనము వెళుతామో, ఆయన మనకన్నీ వండర్స్, యేసయ్య వండర్స్ చేసిండు కదా, మీకు తెలుసు, అందరూ తెలుసు. ఆయన ప్రేమతో చేసిండా, శక్తితో చేసిండా, తండ్రి కృపతో చేసిండా, దట్ ఈస్ సెకండ్ మ్యాటర్. బట్ ఆయన మన జీవితాలలో ఏం చేసిండు? అద్భుతాలు చేసిండు, వండర్స్, మిరకల్స్ చేసి మనము ఆయన ప్రేమలో ఉండేటట్లు, మనల్ని ఆశీర్వదించేటకు, ఆయన తన యొక్క నేను సత్య స్వరూపిని, ప్రేమ స్వరూపిని, నమ్మకమైన దేవుణ్ణి, లోకాన్ని ప్రేమించే దేవుణ్ణి, ఈ విధంగా అన్ని విధాల నేను ఒక మంచి యేసు ప్రభు అంటే ఏందని లోకాన్ని తెలియడానికి ఆయన లోకంకి వచ్చి, లోకాన్ని ప్రేమించి, మన పాపాలన్నీ క్షమించి, మానవాళికి మానవ కళ్యాణం కలిగించి, మరి నిత్య జీవితం పొంది, మనకి ఆయన ఆ విధంగా మనల్ని ప్రేమించి, ఆయన మనకు మరణంను దూరం చేసి, మన ఆస్తికి కర్తలను స్వాస్థ్యం, ఆస్తికి కర్తలను కూడా చేస్తాడు. మనకు సమృద్ధిని ఇస్తాడు, అన్ని ఇస్తాడు. యేసయ్య నువ్వు ఉంటే నాకు చాలు, యేసయ్య నీ వెంటే నేను ఉన్నాను, నీకు సమృద్ధిని ఇస్తాడు. తోడు, నీడ, మంచి చెడు, ప్రేమ, అన్నీ A to Z సమృద్ధిగా నిన్ను జీవించి ఆశీర్వదిస్తాడు. కనుక మనం ఈ ప్రేమ అనే సబ్జెక్ట్లో, ఈ ప్రేమ అనే యేసు ప్రేమను మనం పొందుటకు మనం అందరము మరి ఆయన యొక్క ఈ గొప్ప ప్రేమను అర్థం చేసుకొని మనకు లోబడి ఆయన ప్రేమలో మనం నడిస్తే, ఆయన చెప్పినట్టు వింటే, మనకు సర్వ సౌఖ్యములు సమృద్ధిగా ఇచ్చి, మరి క్షణక్షణమైన కాపాడి మనందరినీ ఆయన రెక్కల కింద, ఆయన రెక్కల చాటున కాపాడి జీవిస్తాడని మీరు తెలుపుకుంటూ, మీరు ఈ వాక్యం విన్నందుకు మీరు అందరినీ, ఈ ఇక్కడ ఉన్న వారిని అందరినీ ఆయన ప్రేమతో మిమ్మల్ని జీవించబడుదురు గాక. నాతో పాటు మరి మీరందరికీ ఈ వాక్యాన్ని విని మరి నీరు కట్టి ఫలించేటట్టు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునని, ఈ యొక్క ప్రేమను, దేవుడి యొక్క యేసయ్య ప్రేమను గురించి మీరు తెలుసుకోవాలని కోరుకుంటూ నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నా. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలానే ఎందుకు కొడతాను? అలవాటు